హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ప్రియా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా ఫ్రెండ్స్. సో ఇవాళ మా అమ్మ నా కోసం రోటి పచ్చడి చేస్తుంది అనమాట. సో కొత్తిమీర రోటి పచ్చడి చేస్తుంది. చాలా బాగుంటుంది అనమాట. రోటి పచ్చళ్ళు అంటే బ్రహ్మాండంగా ఉంటాయి. మనకి మిక్సీలో అయితే పేస్ట్ కింద అయిపోతాయి కదా. సో రోట్లో వేసి రుబ్బడం వల్ల మనకు అలాగా కచ్చాపచ్చాగా వస్తాయి అనమాట. పేస్ట్ కింద అవ్వవు. సో దానివల్ల మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అనమాట. సో నాకైతే రోటి పచ్చడి బాగా ఇష్టం, బట్ చేయడం అయితే నాకు రాదు. అందుకే నేను ఎప్పుడు అమ్మ దగ్గరికి వచ్చినా రోటి పచ్చడి చేయించుకొని తింటాను. మా అమ్మ ఇప్పటికీ కూడా రోటి పచ్చడి చేసుకునే పెట్టుకుంటుంది. మిక్సీ ఎక్కువగా యూస్ చేయదన్నమాట. నాకు మాత్రం రాదు కాబట్టి నేను ఎక్కువగా మిక్సీయే యూస్ చేస్తాను. సో నేను ఎప్పుడు వచ్చినా ఇలా రోటి పచ్చళ్ళు చేసి పెడుతుంది అనమాట నాకు. అది ఏదైనా సరే, మనకి కొబ్బరి అయినా సరే, కొత్తిమీర అయినా సరే, బీరకాయ అయినా సరే, ఏదైనా సరే అలా కచ్చపచ్చగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. సో దీన్ని మనం వేడి వేడి అన్నంలో వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్.